యాక్చువల్గా ఈ స్పీకర్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అలా కాకుండా రోజు ఉదయం 1 గంట శ్వాసే మనమే శ్వాస అనే పద్ధతిలో చేసే ప్రతి క్రియ యోగాసనం. యోగాసనం అంటే ప్రత్యేకంగా మనం చూసేయే కాదు, ప్రతి ఇంట్లో ఇల్లు ఊడ్చటం కాడి నుంచి మొదలు పెడితే ప్రతి పనిలో యోగం ఉంటుంది. కానీ దాన్ని అనుభవిస్తూ చేయట్లేదు, పనిగా చూస్తూ చేస్తుంది. అది ఒక డ్యూటీ లాగా చేస్తుంది. అలా కాకుండా చేసే విధానాన్ని మనం ప్రాక్టీస్ చేయడం కోసం కానీ సర్చ్ చేస్తాం. ప్రభుత్వం కానీ 10 నిమిషాలు అలా వెన్నెముకని టార్గా పెట్టి ఇలా కూర్చోడానికి అంతకుమించిన యోగం. మొదటి రోజు 1 నిమిషానికి నడుములని వదిలేయండి. రోజు కొంచెంగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్గా వెన్నెముక నిటారుగా పెట్టుకుని కూర్చొని అన్ని ఆసనాలు వేసి స్ట్రైట్గా ఉంచుకోవటం కోసం, దాన్ని బలం చేకూర్చడం కోసం, ఆ వెన్నెముకని నిటారుగా ఉంచడం కోసం, బలం చేకూర్చడం కోసం మాత్రమే ఈ ఆసనాలు. వెన్నెముక నిటారుగా కూర్చోగలిగినప్పుడు ఆసనాలతో పని లేదు. కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే అన్ని ఆసనాల ఫలితం వస్తుంది. స్పైనల్ కార్డ్ చూడండి, ఈ రోజుల్లో ప్రతిదీ స్పైనల్ కార్డ్కి సంబంధించిన సమస్యలు. ఒకళ్ళకి మెడలో నొప్పి, ఒకళ్ళకి షోల్డర్స్లో నొప్పి, ఒకళ్ళకి నడుములో నొప్పి. ఇవే కదా కామన్గా ఉండేది. వీటన్నిటి కారణం స్పైనల్ కార్డ్. గర్భవతి నిజమేనా అని దాని మీద పరిశోధన చేశారు జపాన్ వాళ్ళు. చేస్తే